ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సాదిక్ ఖాన్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సాదిక్ ఖాన్ ను కాకినాడ సబ్ జైలుకు పోలీసులు తరలించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, సాదిక్ ఖాన్ రిమాండ్కు సంబంధించి పూర్తి వివరాలేంటి? ప్రసన్న కాకినాడకి చెందిన ఏఈ నూకరాజు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తింది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు మొత్తం గత 5 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 10 బృందాలుగా ఇటు రాజమండ్రి, కాకినాడ పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి సాదిక్ ఖాన్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేశారు. అందులో భాగంగా యూపీలోని మీరట్లో సాదిక్ ఖాన్ ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కాకినాడకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి కాకినాడకి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా పోలీసులు సాదిక్ ఖాన్ ని విచారించారు. ఏఈ నూకరాజు కుటుంబానికి నీకున్న సంబంధం ఏంటి, ఎక్కడి నుంచి అతని పరిచయము, వీరు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఒక లేఖ రాసింది, ఆ లేఖలో నీ పేరు ఉంది. తర్వాత సౌజన్య, అతను ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య కూడా మరొక లేఖ రాసింది, అందులో కూడా నీ పేరే ఉంది. వారి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం నువ్వే అని చెప్పి 2 లేఖలు మాకు లభించాయి. ఇందులో వాస్తవాలు ఏంటి, మీకు ఏఈ నూకరాజు కుటుంబానికి మీకున్న సంబంధాలు ఏంటని చెప్పేసి ఉదయం నుంచి కూడా సాదిక్ ఖాన్ ని మధ్యాహ్నం వరకు కూడా పోలీసులు విచారించారు. ఆ తర్వాత సాదిక్ ఖాన్ ముందు ఏఈ నూకరాజు ఉపయోగించిన ఫోను, సౌజన్య వాడిన ఫోను, అదేవిధంగా వాళ్ళిద్దరూ రాసిన లేఖలను కూడా సాదిక్ ఖాన్ ముందు నుంచి విచారించారు. మధ్యాహ్నం వరకు కూడా విచారించారు. ఆ తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి కాకినాడ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. కాకినాడ జిల్లా మొబైల్ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విచారించినప్పుడు కూడా పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాలేదనే ఉద్దేశంతో రేపు మరొకసారి జిల్లా కోర్టులో, మొబైల్ కోర్టులో ఒక పిటిషన్ వేసి కస్టడీకి తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. 1 రోజులు కస్టడీ తీసుకొని పూర్తిగా విచారిస్తేనే ఈ కేసులో పూర్వపరాలు మొత్తం కూడా మొదటి నుంచి అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని పూర్తి ఆధారాలు లభిస్తాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా రేపు కస్టడీకి తీసుకున్నందుకు కూడా ఒక పిటిషన్ వేయాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఉదయం విచారించిన సమయంలో కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపు క్రితమే పోలీసులు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటన గల కారణాలు ఏంటి, తర్వాత ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్యలో సాదిక్ ఖాన్ పాత్ర ఏంటి అనేది కూడా పూర్తిగా వివరించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మృతి పైన మృతి సహజ మృతి హత్య అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అయితే ఇందులో సాదిక్ సహకరించట్లేదు. రేపు కస్టడీ తీసుకున్న తర్వాత అతను పూర్తిగా విచారిస్తే జగదీష్ రెడ్డిది హత్య అండ్ సహజ మరణం అనేది కూడా పూర్తి వివరాలు లభిస్తాయి. అయితే ఇందులో ఇప్పటికీ మాకు కొన్ని అనుమానాలు, ఆధారాలు లభించాయి. రేపు కస్టడీలో తీసుకుంటే పూర్తి ఆధారాలు లభిస్తాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతము నిందితుడు సాదిక్ ఖాన్ కి 14 రోజులు రిమాండ్ విధించారు. అందులో భాగంగా కాకినాడ సబ్ జైలుకి తరలించారు. రేపు కస్టడీ పిటిషన్ వేసి 1 రోజులు కస్టడీలో తీసుకోవాలని చెప్పి కూడా కాకినాడకు చెందినటువంటి సర్పవరం పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.